నమస్తేనండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక శనివారము మరియు శని త్రయోదశి కూడా వచ్చింది. ఈ శనివారం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఇంకా ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో తులసితో పూజలు చేసి మరియు ఆ దేవుడి యొక్క కథలను విన్నా చదివినా మనకు ఎన్నో పుణ్యఫలాలను దక్కుతాయి. ఇంకా ఈ రోజున ఆ శ్రీహరి యొక్క దశావతారముల గురించి మనం తెలుసుకుందాము. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. మన పురాణాల ప్రకారము త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలు యుగ యుగాన అవతరిస్తూ వచ్చాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అని అంటారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలనే దశావతారాలు అని అంటారు. ఆ దశావతారాలలో మొదటిది మత్స్యావతారము. వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. అతనికి శ్రాద్ధాదేవుడు అనే పేరు కూడా కలదు. ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన దోసిలిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది. దాన్ని ఆయన నదీ జలంలో పడవేయబోతే అప్పుడు ఆ చేపపిల్ల ఇలా అంది, ఓ రాజర్షి, నీవు దయాత్ముడివి. నన్ను మింగేసే పెద్ద చేపలు నదిలో ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికే నేను నీ చేతిలోకి వచ్చాను అని అంది. దాంతో ఆ ఋషి తన కమండలంలోకి నీటిలోని చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ఆ చేపపిల్లకు కమండలం సరిపోక నూతిలో వేయమని అడుగుతుంది. అప్పుడు అది సరిపోక పరిమాణము క్రమక్రమంగా పెరిగి ఆ చేపకు సరోవరం గాని మరియు నది గాని సరిపోక సముద్రంలో వేయమని కోరుతుంది. అప్పుడు సముద్రంలోనూ లక్షల యోజనాలను ఆక్రమించింది. అప్పుడు ఆ రాజు నీవు ఎవరు అని ఆ చేపను ప్రార్థించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన శ్రీ మహావిష్ణువుని అని చెప్పింది. ఇప్పుడు ఆ మహర్షి ఇలా అన్నాడు, ఓ శ్రీహరి, ఈ జగాన్నంతా పరిపాలించే నాథుడువు కదా, మరి ఈ మత్స్యావతారంలో ఎలా వచ్చావు అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఆ మత్స్యము ఇలా జవాబిచ్చింది, రాజా, నేటికి 7వ దినమునకు బ్రహ్మదేవునకు ఒక పగలు పూర్తి అయి రాత్రి కావస్తూ ఉన్నది. అప్పుడు సకల ప్రపంచము జలమయం అవుతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయ సాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్ను, తపోమూర్తులైన మునులను, ఓషధులను తిరిగి సృష్టి కోసము అపురూపమైన మూల బీజాలను పదిలం నా శృంగము అంటే ఒంటి కొమ్ముతో ఆ నావను లాగి ప్రళయాంబోధిని దాటిస్తాను అని చెప్తుంది. తర్వాత ప్రళయం సంభవించింది. ధరిత్రి మొత్తము సముద్రంలో మునిగిపోయినప్పుడు లీలామానుష వేషధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడు దగదగామని కాంతులీనే సువర్ణవర్ణం గల పెద్ద చాపగా అవతరించి మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు. అప్పుడు స్వామి ఆదేశానుసారము మనువు ఆ నౌకలో సమస్త ఔషధులను, బీజాలను నింపడమే కాక సప్త ఋషులను అందులోనికి పంపి వాసుకిని తాడుగా ఉపయోగించి ఆ దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్ముకు నౌకను కట్టాడు. ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని మన పురాణాలు విశదీకరిస్తూ ఉన్నాయి. ఆ సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కల్పాంత సాయం సంధ్యలో రవ్వంత కునుకు తీస్తాడు. అదే అదనుగా చూసుకుని హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను చేజిక్కించుకొని మహాసముద్రంలోనికి పరిగెత్తుతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంలో ఆ రాక్షసుని వెదికి చంపి వేదములను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు. 2వ అవతారము కూర్మావతారము. దేవదానవులు అమృతం కోసము పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతూ ఉంటే అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి కూర్మావతారం రూపంలో దానిని భరిస్తాడు. ఈ కృతయుగంలో సంభవించిన అవతారము. ఒకసారి దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులు అగుదురు అని శపించాడు. అందువలన దేవదానవుల చేతిలో దేవతలు, మానవుల చేతిలో దేవతలు పరాజయం పొందారు. వారు శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకోగా
సకల ఔషధాలకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశిస్తాడు. అంతటా దేవతలు ఆ బృహత్ కార్యం కోసము అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు. అలా మందర పర్వతం కవ్వంగాను, వాసుకిని త్రాడుగాను, క్షీరసాగర సముద్రం మదనం మొదలయ్యింది. కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యము నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము కింది ఆధారంగా నిలవబడి ఆ కొండను భరిస్తాడు. దానితో సముద్ర మదనం జరిగి సర్వ వస్తువులును మరియు అమృతము పుడుతుంది. అలా దేవదేవుని అండంతోని సముద్ర మదనం కార్యక్రమము కొనసాగింది. ముందుగా యుగములను నాశనం చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొరవిని కరుణించి ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు. అందుచేతనే ఆయనను గరళకంఠుడు అని, నీలకంఠుడు అని అంటూ ఉంటారు. తర్వాత మధువు, సుర అంటే, ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్చైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజగన్మోహిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత విష్ణువే మోహినిగా ఆ అమృతము దేవతలకు దక్కేలా చేస్తాడు. జయా విజయులు వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటారు. విష్ణు సేవా తత్పరులు. ఒకమారు సనక సనందాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగిస్తారు. అందుకు ఆ మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యుతారని శపిస్తారు. అంతటా ఆ జయ విజయులు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షుల శాపమును తిరుగులేదని, కానీ మీరు నా భక్తులై ఉన్నందువలన మీకు కొంత శాప విమోచనమును కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని లేదా విరోధులుగా 3 జన్మలు గాని భూలోకమున జన్మించి తరువాత మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్ని ఇచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగానే 3 జన్మలు ఎత్తుతామని పలుకుతారు. ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుగాను, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగాను, మరియు ద్వాపరయుగంలో శిశుపాల, దంతవృక్షులుగాను జన్మిస్తారు. అలా ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత వధులై అనంతరము శాప విముక్తి పొందారు. అవతారము వరాహావతారము. శ్రీ మహావిష్ణువు జలప్రలయంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించటానికి వరాహ రూపాన్ని దాల్చాడు. ఆ ప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై అఖిల జగత్తును కల్పన చేశాడు. స్వయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. అప్పుడు ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక నుంచి అంటే ముక్కు నుంచి బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధరణకై జన్మించాడు. ఇప్పుడు యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మ స్తుతిస్తాడు. దేవ సనక సనందాదుల శాప విమోచనము కొరకు జయా విజయులు దితిగర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. ఆ హిరణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై భూమిని తీసుకుని నీకై వెదుకుచు రసాతలమునకు పోయాడు అని బ్రహ్మ వివరించాడు. ఆ పలుకులు విని యజ్ఞ వరాహమూర్తి సర్వేశ్వరుడు సముద్ర జలమును చీల్చి రసాతలమునకు ప్రవేశించి భూమిని సమీపిస్తాడు. ఆ జలమధ్యంలో భూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురవుతాడు. అప్పుడు రాక్షసరాజు గుండెలు డిల్లేటట్లుగా రణోత్సాహమున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమవుతారు. ఆ యుద్ధరంగంలో హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృధా అవుతాయి. దాంతో హిరణ్యాక్షుడు కోపంతో మాయాయుద్ధము ప్రారంభిస్తాడు. భీకరంగా పాషాణ పురీష మూత్ర ఘనదుర్గాంత అస్థిరక రక్తములు కురిగినట్లు మాయాచక్రమును భూచక్రంపై ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీహరి తన చక్రంతో మాయాచక్రాన్ని అడ్డగించి తన మాయలన్నింటినీ కృతయుగ్నము చేసిన ఉపకారము వలె పనిచేయకపోవుట వలన మరణించిన హిరణ్యాక్షుడు
వరాహమూర్తిపై లంఘించి ఆ బాహువులను చాచి హరి వక్షంపై బలంగా కొద్దీ పొడుస్తాడు. అప్పుడు హరి తప్పించుకొని ఎదురు ముష్టిఘాతం ఆ భీకరంగా హిరణ్యాక్షునితో యుద్ధం చేసి చివరకు వరాహ రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణుమూర్తి తన కోరలతపై భూమిని పెట్టుకుని సముద్రంపై దించి నిలిపి విశ్రాంతి వహింపజేసి సముద్రంలో నుంచి పైకి తీసుకుని వస్తాడు. 4వ అవతారము నరసింహావతారము. ఒకరిని హిరణ్యాక్ష మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదార్చాడు. తర్వాత రాజ్యపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించాడు. అలా అతని తపస్సు రూపంకి లోకాలు కంపించాయి. అతని శరీరము కేవలం ఎముకలగూడు అయ్యింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండలం జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయవ్వనంగా వజ్ర సదృశంగా చేశాడు. తరువాత వరం కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపైన గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవదానవ మనుషుల చేతగాని, జంతువుల చేతగాని, ఆయుధముల చేతగాని, ఇంటగాని బయటగాని మరణము ఉండకూడదని కోరాడు. అలాగే బ్రహ్మవరాన్ని అనుగ్రహించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అలా బ్రహ్మవరాన్ని పొందిన హిరణ్యకశిపుడు వరగర్వంతో విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. మరియు పంచభూతాలను నిర్బంధించాడు. తపములను భంగం చేయపరిచాడు. సాధువులను హింసపరచడం ప్రారంభించాడు. మరియు దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా అప్పుడు విష్ణువు కన్న కొడుకునకు ఆపద తలపెట్టినవాడు ఆ హిరణ్యకశిపుని పట్టి వధిస్తాను, మీకు అభయమిస్తున్నాను అని ఆ శ్రీహరి పలుకుతాడు. ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకొని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు. అలా గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా అప్పుడు నారదుడు ఇంద్రుడిని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఆ ఆశ్రమంలో నారదుడు చెప్పిన భాగవత తత్వబోధనను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహిస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని లీలావతిని అప్పగిస్తాడు. ఆ ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు, లలిత మర్యాదుడు, నిర్ద్వైతుడు, అచ్యుతపద శరణాగతుడు, అడుగడుగున మాధవుని చింతనే కాని సుధా మాధుర్యమును మేను మర్చిపోయేవాడు, సర్వభూతములందును సమభావము కలవాడు, సుగుణములను రాశి. అలా ప్రహ్లాదునకు విద్య నేర్పమని తమ రాజ్య ప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులగిన చండామార్కులకు అప్పగిస్తాడు. గురుకులంలో ప్రహ్లాదుడు గురువుల పట్ల వినయంతో వారు చెప్పిన విషయాలకు చెప్పినట్లుగా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకసారి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి నీవు ఏమి నేర్చుకున్నావు, నీకు ఏది భద్రము అని ప్రశ్నించగా అప్పుడు ప్రహ్లాదుడు సర్వము అతని దివ్య కళామయము అయినా అని తలచి విష్ణువునందు నా హృదయం లగ్నం చేయుట మేలు అని జవాబిస్తాడు. ఆ రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకు ఎలా పుట్టింది, హరి గిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రి మందలిస్తాడు. అప్పుడు కోపించిన రాక్షసరాజుకు సర్ది చెప్పి మరలా వివిధోపాయాలతో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకుని వెళ్లారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి రాజు వద్దకి తిరుగు తీసుకుని వెళ్లారు. అంతటా రాజు తన కొడుకుకు ముద్దు చేసి గురువులకు ఏ విధమైన విద్యలు నేర్పించారో చెప్పమని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తి లేని బ్రతుకు వ్యర్థము, విష్ణువును సేవించు దేహమే ప్రయోజనకరము, ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు, మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు, హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి అని వివరిస్తాడు. ప్రహ్లాదుడు అలా మాట్లాడేసరికి హిరణ్యకశిపుడికి కోపం వస్తుంది. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కానీ శూలాలతో పొడిచినా కూడా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా కూడా, మరియు కొండలపై నుంచి త్రోయించినా కూడా ప్రహ్లాదునకు బాధ కలగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అది చూసిన రాజు బాధపడుతూ ఉంటాడు.
మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ కూడా ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మ జ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు. ఇక్కడ కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు, బలమెవరు అని కోపంతో అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కు అన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు, హరి ఎక్కడ ఉంటాడు అని దానవేశ్వరుడు ప్రశ్నించగా, అప్పుడు ప్రహ్లాదుడు, శ్రీ మహావిష్ణువుడు సర్వోపగతుడు, ఎందెందు వెతికినా చూసినా అందందే గలడు అని చెప్తాడు. ఇలా దైత్యరాజైన హిరణ్యకశిపుడు అతని కుమారుడు వాదించుకుంటూ ఉండగా, శ్రీహరి సకల జడ చేతన పదార్థములలో ఆ శ్రీహరి సింహాకృతిలో ఉంటాడు. అయితే ఈ స్తంభములో చూపగలవా నీ హరిని అని అడుగుతాడు రాజు. అంతటా ప్రహ్లాదుడు బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో కూడా ఆ విశ్వాత్ముడై ఉంటాడు. ఈ స్తంభమునందే ఉంటాడు. ఇందులో ఏ సందేహము లేదు అని అంటాడు. అప్పుడు ఆ దానవేంద్రుడు, సరే చూద్దాం, ఈ స్తంభంలో విష్ణువు పడకుంటే నీ తల తీయిస్తాను, అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిస్తాడు. బ్రహ్మాండము బద్దలయ్యేటట్లుగా పెద్ద శబ్దంతో చటచటామని స్తంభము మధ్యకు చీలిపోతుంది. 10 దిక్కుల నిప్పులు చెరుగుతాయి. మహాప్రభావంతునైన ఆ శ్రీ నరసింహదేవుడు స్తంభం నుంచి ఆవిర్భవిస్తాడు. నరమూర్తి కాదు, కేవలం హరిమూర్తియు కాదు, హరిమాయా రచితమై ఉన్నదని హిరణ్యకశిపుడు అనుకున్నాడు. అప్పుడు ఆ శ్రీహరి నరసింహావతారంలో భీకరంగా హిరణ్యకశిపుని తీసుకుని వచ్చి తన ఒడిలో పెట్టుకుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి మనిషి కాక, జంతువు కాక, నరనారసింహుని రూపంలో పగలు కాని రాత్రి కాని లేకుండా, సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి కాని లేనివి కాక, గోళ్లతో ఇంటా కాకుండా బయటా కాకుండా, గుమ్మంలో మరియు భూమిపైన ఆకాశంలో కాకుండా తన తొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మవరము వ్యర్థం కాలేదు, మరియు ప్రహ్లాదుని మాట కూడా పొల్లుపోలేదు. స్వామి ముఖము భీకరంగా కనిపిస్తుంది. రక్తరంజితమైన వజ్ర నఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి. రేవులను కంఠమాలికలుగా వేసుకుని ఉన్నాడు. జూలు నుండి రక్తం కారుతూ ఉంది. ఆయన నిట్టూర్పులను పెనుగాలుల్లా ఉన్నాయి. అంతటా దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. ఆ భాగవతుడైన ప్రహ్లాదుడు ఆ ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించాడు. సాష్టాంగ ప్రణామము చేశాడు. ఆ నారసింహస్వామి తన అభయమంగళ దివ్యహస్తాన్ని ప్రహ్లాదుని తలపై ఉంచి దీవించాడు. అంతటా ప్రహ్లాదుడు పరవశించి పలు విధాలుగా స్తుతించి, ప్రసన్నుడైన స్వామి ఏమైనా వరాన్ని కోరుకోమన్నాడు. ప్రహ్లాదుడు, స్వామి, నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు అని కోరాడు. అంతటా శ్రీ మహావిష్ణుమూర్తి, నాయన, నిన్ను కొడుకుగా పొందినప్పుడే నీ తండ్రితో 21 తరాలు, 7 తరాలు తండ్రి వైపు, 7 తరాలు ప్రహ్లాదుని తరువాత 7 తరాలు పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువు ఎందు మనసు నిలిపి విఘ్నుల ఉపదేశాన్ని పొందుతూ పరిపాలన చెయ్యి అని ఆశీర్వదించాడు స్వామి. ఆ హిరణ్యకశిపుని వధానంతరము భీకర రౌద్రపూరితమైన నరసింహుని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతము శాంతింప చేయలేకపోయారు. చివరకు తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతింపబడిన శాంతించాడు. స్వామి శ్రీ లక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకు వెళ్తాడు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజించుకొని తమ లోకాలకు వెళ్ళిపోతారు. 5వ అవతారము వామనావతారము. చక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు, మహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అంతటా విష్ణుమూర్తి బలి తపోఫలమును ముగిసిన తరువాత అతడిని జయిస్తానని తెలుపుతాడు. అలా కొంతకాలానికి అదితి గర్భాన వామన రూపంలో జన్మించాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఒకనాడు బలి మహాయజ్ఞమును చేయసాగాడు.
అక్కడ ఉన్న చేస్తున్న సమయంలో వామనావతార రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి 3 అడుగుల స్థలం ఇమ్మని అడుగుతాడు. అంతటా బలిచక్రవర్తి దానికి సరేనని అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక్క అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. 3వ అడుగుకు స్థలం చూపమని అడగ్గా బలిచక్రవర్తిని తన తల మీద వేయవలసిందిగా కోరతాడు. అలా బలి జ్ఞానగుణానికి సంతోషించి ఆ విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞానదీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి ఈ బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు. 6వ అవతారము పరశురామ అవతారము. శ్రీహరి తన అంశతో జన్మదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను 21 సార్లు దండయాత్రలు చేసి సంహరిస్తాడు. చివరికి దశరథరాముని చేతిలో ఓడి తపమునకు వెళ్ళిపోతాడు. 7వ అవతారము శ్రీరామ అవతారము. కుంభకర్ణులను సంహరించుటకై దేవతలు ప్రార్థించిన మీదట దశరథునకు రామునిగా పుట్టి సీతను పెండ్లాడి సీతారామలక్ష్మణులతోటి అరణ్యమును చేసి అనేక మంది రాక్షసులను వధిస్తాడు. రావణుడు సీతను ఎత్తుకొని పోగా సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్ళి రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరిస్తాడు. మరియు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటారు. అపవాదములకు భయపడి సీతను అడవిలో వదలగా వాల్మీకి ఆశ్రమమునకు చేరుతుంది. అప్పటికే గర్భవతి అయిన సీతమ్మ అక్కడ లవకుశులను అను 2 కుమారులను కంటుంది. రాముడు 11,000 ఏళ్ళు రాజ్యము చేసి కృష్ణునికి పట్టాభిషేకం చేసి సీతా సమేతుడై అయోధ్యాపురవాసులతో సహా పరమపదమునకు వెళ్ళిపోతాడు. 8వ అవతారము శ్రీకృష్ణావతారము. 8వ ద్వాపర యుగంలో అధర్మవ్రతులైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై ఆ శ్రీహరి కృష్ణావతారమును ఎత్తుతాడు. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి దుష్ట రాక్షసులను సంహరిస్తాడు. మధురాపురమునకు పోయి కంసుని సంహరించి మాతామహుని రాజ్యమున నిలిపి బలరామునితో కలిసి శత్రువులను నిర్మూలిస్తాడు. దేవి మరియు మహిషులను వివాహమాడుతాడు. నరకుని చంపి 16,000 మందిని వారి చెర నుంచి విడిపిస్తాడు. మరియు ద్వారకా నగరమును నిర్మించి భార్యాపుత్ర బంధుమిత్ర పరివారముతో 125 ఏండ్లు భూలోకమున నివసిస్తాడు. భారత యుద్ధంలో పాండవుల పక్షమున నుండి అధర్మపరులను నాశనం చేస్తాడు. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించుచూ ఉండగా ముసలము వంకతో వారిని కూడా సంహరించి తాను పరమపదమును చేరుతాడు. 9వ అవతారము బుద్ధావతారము. ఒకప్పుడు రాక్షసులు విజృంభించి దేవలోకంపై దండెత్తి దేవతలను ఓడించి తరిమివేస్తారు. అంతటా దేవతలు ప్రార్థింపగా మాధవుడు మాయామోహ స్వరూపముతో శుద్ధోదనుని కుమారునిగా జన్మిస్తాడు. వేద విరుద్ధములైన బోధనల చేతనే రాక్షసులను అందరినీ సమ్మోహపరిచి వారిని వేద బాహ్యులను చేస్తాడు. ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను కూడా భ్రమింపజేస్తాడు. రాక్షసుల పాషండులై బలమును మరియు తేజమును కోల్పోతారు. అప్పుడు దేవతలు వారిని ఓడించి స్వర్గమును చేజిక్కించుకుంటారు. మరియు 10వ అవతారము కల్కి అవతారము. బుద్ధుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపైన ప్రసరిస్తుంది. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తించుతూ ఉంటారు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేద కర్మలను ఆచరింపక ఉంటారు. అప్పుడు కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తి కల్కి రూపంతో జన్మిస్తాడు. ధర్మమును తిరిగి ప్రతిష్ఠిస్తాడు. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.